అందరికీ శనార్థులు. వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. 3 తీర్ల నడిచే సైకిల్ చూస్తే పక్కా కొడతారు లైకుల్. పత్తాకు లేని సైబీరియా కొంగలు ఆగం పట్టిస్తున్నాయట మరి కోతులు. ఇండ్లు కడుతున్నారు ఎర్రరాయితోని, ఖర్చు ఎక్కువైతుందనే ఇటుకలతోని. పాలమూర్ల వాట్సాప్ వ్యవసం ఆఫీసర్లు ఏషిన్రు గీ ఇగురం. స్వామివారికి నిత్య జలాభిషేకం ఏడికెళ్ళొస్తున్నాయో ఎవ్వల మెరుగం. చిన్నప్పుడు బుడ్డ సైకిల్ కిరాయికి తీసుకొని దొక్కుతుంటిమి. ఆటాన గంట రూపాయి పెడితే 2 గంటలు దొక్కొచ్చు. సైకిలే దొక్కుకుంటా బండి నడిపినంత సంబరపడేది. ఈ రోజులా పానం కాపాడుకుంటానికి కొందరు సైకిల్ దొక్కుతున్నారు కానీ ఊర్ల పొంట సైకిల్ షాపులే లేకుంటాయినాయి. ఏ ఇంటి ముంగట చూసినా బండ్లేనాయే. జరంత ఉన్నోళ్ళు అయితే కార్లు కొంటుర్రు. అయితే సైకిల్ అయితే దొక్కాలి, బండి అయితే కిక్కు కొట్టి కూకుంటే అయిపోయే పోతూనే ఉంటది. కానీ గీ సైకిల్ చూడుర్రిగా. వారవా ఏమన్నికమత్ చేసిండా? ఎండగొట్టకుండా మంచి ఉపాయమే అంటురులే. సైకిల్ నడిచేదే దాంతోని, అగో తొక్కకుంటూనే ఉరుకుతుంది. అవు ఎండ పలకతో నడిచే సైకిల్ ఇది. మరి రాత్రిపూట ఎట్లా పోతుందంటే బ్యాటరీతో నడిచే సౌలత్ చూస్తున్నది. ఇక అటు ఛార్జింగ్ ఇటు ఎండ 2 లేవంటే తొక్కుకుంటా పోవచ్చు. ఒక్కటే సైకిల్ కానీ 3 తీర్లు నడిపేటట్టు చేసింది గీతమ్ముడే. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్లో 9వ తరగతి చదువుతుండు. పేరు గగన్ చంద్ర, వయసు 14 ఏళ్ళు. చిన్నప్పటి సందే తమ్మునికి సైన్స్ అంటే మస్తు పాయరమాట. రిమోట్ తో నడిచే బొమ్మలు సుత తయారు చేసిండు తమ్ముడు. ఇట్లా కాదని షానేళ్ల కాంచెల్లి ఇట్లా బ్యాటరీ ఎండ పలకలతో నడిచే సైకిల్ చేయాలని చెమట తీసి ఆఖరికి చేసిండు అన్నట్టు. 25,000 ఖర్చు వచ్చిందట. ఉసుకున్న బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే సైకిల్ ఆగిపోకుండా పోర్టబుల్ బ్యాటరీ సుతున్నది సీటు కింద. ఒక్కపారి ఛార్జింగ్ పెడితే 35 కిలోమీటర్ల రువ్వడితో 30 కిలోమీటర్లు పోవచ్చట. ఇక అచ్చం బైక్ లెక్కనే డిస్ప్లే సుతూ ఉపాయం చేసిండు స్మార్ట్ ఫోన్ తోని. అగో స్పీడ్ జీపీఎస్ తో లొకేషన్ సుతా చూసుకోవచ్చు. ఈ సైకిల్ తో ఇంకో ఫాయిదా సుతున్నదుల్లో రూరల్ ఏరియాస్ లో కరెంట్ అనేది ఎక్కువగా ఉండదు. ఆ టైంలో ఒక సైకిల్ మనం ఇంటికి కనెక్ట్ చేసుకొని ఇన్వర్టర్ ద్వారా నైట్ టైం వాడుకొని మార్నింగ్ టైం వెహికల్ లాగా కూడా వాడుకోవచ్చు. ఎండ పలకలతో కరెంటు తయారైతుంది కాబట్టి రాత్రిపూట సైకిల్ నుంచి ఇంట్లోకి కరెంటు గుంజుకోవచ్చట. జిల్లా రాష్ట్ర లెవెల్ దాటి మొన్ననే పాండిచ్చేరిలో నేషనల్ లెవెల్ సైన్స్ పోటీలకు పోతే సెలెక్ట్ అయింది తమ్ముని సైకిల్. ఇక చెప్పునే ఢిల్లీలో జరిగే ఇంటర్నేషనల్ పోటీలకు సుతా పోతుందట. ఉసుకున్న దొంగలు ఎత్తుకపోతే ఎట్లా తమ్ముడు అని అడిగితే, ఎలక్ట్రికల్ థెఫ్ట్ అలారం ఉంది, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది, కార్ టేబుల్ మనం లాక్ వేసి ఎక్కడైనా వెళ్ళొచ్చు. అదే విధంగా దానికి మన మొబైల్ తోని జీపీఎస్ ట్రాకింగ్ ఉంది. ఎవరన్నా దగ్గరకు వస్తే చాలు అలారం మోగుతూనే ఉంటది. అట్లా చేసి ఎత్తుకపోయినా జీపీఎస్ తోని సైకిల్ ఏడుందో ఉత్తగానే గుర్తుపట్టచ్చు. మొత్తానికి ఆగిపోతే ఇంటోళ్లకు ఫోన్ చేసే సౌలత్ చూస్తున్నది. చూస్తుంటే బాగానే బరువు ఉండేటట్టు ఉంది కదా అనేరు. 14 కిలోలే అల్కగుండాలని మొత్తం అల్యూమినియమే ఆడకం చేసిండట. ముచ్చట తెలిసి సీఎం రేవంత్ రెడ్డి సార్ సుతా మెచ్చుకున్నాడు. పీటగుట్ల మనోని ఫోటో పెట్టి. చిన్నప్పుడు నిమేనియా వచ్చినా 7 ఏళ్ల దాకా పానం మంచిగా లేక అవస్థలు పడ్డా ఇప్పుడు కొత్త బండ్లు తయారు చేస్తుండటంతో చిన్న మురిపం కాదు అమ్మ నాయనలది. డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడి వాడిని కొట్టి తిట్టి భరించి వాడు కూడా ఒక అడుగు ముందుకేసి సైకిల్ తయారు చేసిండు. సైకిలే కాదు ఓ కార్ సుతా తయారు చేస్తుండట తమ్ముడు. కారు చేసింది కానీ అది అమౌంట్ లేక ఆగింది, మధ్యలో ఆగింది. దీని కొరకు ఎవరైనా దాతలు ఏమైనా సాయం చేస్తే. సర్కారు దాతల ఆసరైతే పబ్లిక్ అక్కడికి వచ్చే వాతావరణం ఖరాబ్ గాని బండ్లు తయారు చేస్తాడట. ఈ స్కూల్ ఉండగానే గీతీర్ల టాలెంట్ చూపిస్తే ఇక పెద్ద అయినాక ఇంకెన్ని కనిపెడతాడో పో. ఢిల్లీలో సుధా 3-in-1 సైకిల్ సెలెక్ట్ కావాలని కోరుకుంటా ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఇప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఇంత చికెనో మటనో తెచ్చి ఇంత కళ్ళుబొట్టు పోసి మర్యాద చేస్తే ఇంకో తాప ఎప్పుడన్నా ఇటు మొఖాన్ని వస్తే ఇంటికి వచ్చిపోతారు. అదే తొక్కుతోని పెట్టిన అనుకోర్రి, చల్ వీళ్ళే మనుషులరా, పురాగా మర్యాద తెలియదు మన్ను తెలియదు అనుకుంటారు. సెలవులు వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అమ్మమ్మ నాయనమ్మల ఊర్లకు పోతోళ్ళు ఎందుకు పోలేరని అడిగితే ఏం మునుపట్లెక్క లేదు ఊరు అంత మారింది, ఇక ఆడికేం పోతాం అంటుంటారు. అట్లనే ఓ తానికి ఊకుకొచ్చే చుట్టాలు అసలు పత్తాకు లేరుల్లా. ఇంతకు ఎవలాళ్ళు అంటుర్రా చూడుర్రి ఇక ఈ ముచ్చట. చుట్టాలు రాక చిన్నపోయింది ఖమ్మం జిల్లా చింతపల్లి. ఆగో
చుట్టాల గురించి చెప్పి చెట్లు చెరువు చూపిస్తారేందని పరిశాన్ అవుతుండ్రులే. లోకల్ చుట్టాలు కాదు మరి, సైబీరియా నుంచి 17 జనవరిలో వచ్చే కొంగలు నెల రోజులైనా ఇంకా పత్తకులేవు. జూలై దాకా 6 నెలలు ఇక్కడనే ఉండి చింత చెట్ల మీద గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలను గానే వెళ్ళిపోయేది. ఇక వీటిని చూస్తానికి చింతపల్లికి లైన్లు కట్టేది టూరిస్టులు. ఇప్పుడు అవి వస్తలేవు, అటు మొకాన చూసినోళ్ళు లేరు. నిన్నయాల్టి సంధి కాదుల్లో 5 ఏండ్ల సంధి ఇదే కథ. మొత్తం కలకల్లాడుకుంటూనే ఉండేదండి. వచ్చి పోతూనే ఉన్నాయి, రోజు 10-20 వచ్చి చూసి అరుచుకుంటూనే పోతున్నాయి. మొదలు పైలట్ కొంగలు వచ్చి పరిస్థితి ఎట్లున్నదో చూసిపోయి కడమ కొంగలను పిలుచుకొచ్చేది. 6 నెలల్లో 2-3 గుంపులు వచ్చేది. పోతప్పుడు అన్ని కలిసిపోయేది. ఏ చెట్టు మీద చూసినా కొంగలే ఉండేది అప్పట్లా. మరి ఇప్పుడు ఎందుకు కలిగినట్టు అంటారా? 5 సంవత్సరాలు బట్టి కోతులు వచ్చి వాటి గుడ్లు పెట్టినా గూడు పెట్టుకున్నా దులుపుతున్నాయి. అవి బెదిరియగానే లేచిపోతున్నాయి, ఇక రావట్లే ఊళ్ళకి. గదన్నట్టు కోతులు చేయబట్కే కొంగలు వస్తలేవట. ఉన్న కాడ ఉండే కదా మరి, కొమ్మలన్నీ ఊపి పాడైతాయి, గూళ్ళు గుడ్లన్నీ కింద పడి పలిగిపోతాయి. బుగులకు కొంగలు చెట్ల మీద వాలకుంటా చెరువు గట్టు పొంట పోయేది. ఇప్పుడు ఆయనతో సుత వస్తలేవన్నట్టు. కానీ కొంగలు వస్తే ఊరికి కలొచ్చేది, కాలం మంచిగా అయ్యేది. అవి రాకుంటే మాకు కరువు వచ్చినట్టే ఉంటది అంటున్నారు ఊరోళ్ళు. ఒకప్పుడు కొంగలు రాకుంటే మాకు కాలం కాలేదనే ఆలోచన ఉండేది ప్రతి ఒక్కరికి. ఈ కొంగలు వస్తే కాలం అయితే అని మాకు నమ్మకం ఉండేది ఒకటి. ఈ కోతులు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఈ కోతుల బెడ ఎక్కువ అవుతుంది. కొంగలు గుడ్లు తింటాం, కొంగలు గుడ్లు తింటాం, గూళ్ళు ఖరాబ్ చేయడం వల్ల కొంగలు భయపడి వెళ్ళిపోతుంది. కోతులు ఎక్కువైతున్నాయని చింత చెట్లు నరుకుడు పెట్టే వరకు ఉండే తావే లేదు. ఏడుండాలని కొంగలు వచ్చుడు బంద్ పెట్టినాయి. లేకుంటే ఈ పాటికి ఊరంతా కొంగలతో నిండిపోయేది. సర్కార్ ఏమన్నా పట్టించుకొని చెట్లు నాటిచ్చి కోతులను ఎల్లగొడితే తప్ప సైబీరియా కొంగలొచ్చే కోపు లేదు. ఈడిట్లుంటే తమిళనాడు రాష్ట్రం తుత్తుకూడిల చూడుండ్రి. తేనెటీగలు కాదుల్లో కాకుల గుంపు. ఊర్లో ఏ చెట్టు మీద చూసినా కాకులు పిట్టెలే. ఏరే జాగల నుంచి వలస వచ్చినాయట. చెట్ల కొమ్మల మీద చూడుండ్రి, పూలు పూసినట్టే ఉన్నది పో. ఆడేమో అట్లా, మన తానేమో ఇట్లా. వెనకట ఏ ఊరికి పోయినా మొత్తం మట్టి గోడలతోని కట్టిన పూరి గుడిసెలో పెంకుటిన్లో కానొచ్చేటి. జరంత ఉన్నోళ్ళైతే డంగు సున్నంతోని బంగ్లాలు కట్టుకునేది. అటెనక మట్టి ఇటుకలతోని ఇండ్లు కట్టుడు మొదలు పెట్టిండ్రు. ఇక ఇప్పుడు సిమెంట్ ఇటుకలతోని కడుతున్నారు. ఇళ్ళైనా ఆఫీస్ అయినా ఇంకేదైనా కట్టాలంటే అయితే మట్టి ఇటుకలు లేదంటే సిమెంట్ ఇటుకలే, అంతే కదా. కానీ గీడ మాత్రం ఇటుకలు తక్కువే. మరి వేటితోని కట్టిర్రంటే ఏ ఇల్లు చూసినా ఏ గోడ చూసినా ఎర్రెర్రగున్నాయి. ఇటుకలతో కట్టి ఇంకా గిలాబ్ చేయలేదేమో అనుకున్నారు. అసలు అవి ఇటుకలే కాదు, మొత్తం ఎర్రరాయే. చదువుకున్నోళ్ళు లాటరైట్ రాకంటారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ ఏరియాలో ఏ ఇల్లు చూసినా ఇవే. ఆగో గొడ్డెలతోని లెవెల్ చేసి రాయి మీద రాయి వేర్చుకుంటా గోడ కడుతున్నారు. పునాది కాంచెల్లి గోడల దాకా మొత్తం ఎర్రరాయే. నిన్నయాల్టి సంధి కాదుల్లో ఎన్కట సుత ఎర్రరాయితోనే కట్టిండ్రు ఇండ్లు, కోటలు, బావులు. అయితే అప్పట్లో డంగు సున్నం మట్టి ఆడకం చేస్తే ఇప్పుడు సిమెంట్ వాడుతున్నారు. చాలా ఊర్లల్లో ఇట్లా గుట్టల పొంట ఎర్రరాయి దొరుకుతుంది. తవ్వుకొని రాళ్ళు కట్ చేసుకొని పోతారన్నట్టు. ఓటోటి గట్టిగా ఉంటది, ఓటోటి మెత్తగా ఉంటది. అందరు లెక్క ఇటుకలతో కట్టుకుంటే కాదా అంటారేమో. దాంతో ఖర్చు ఎక్కువ, సలాకు సిమెంట్ ఎక్కువ పడుతుంది. మళ్ళా లేబర్ ఖర్చు సుతా పెరుగుతుంది. అదే ఎర్రరాయి అయితే అగ్వలైపోతుంది, బందోబస్తుకుంటదట. పిల్లలు వేసి షీకుల కౌటికి మళ్ళీ పైసలు అవుతుంది. రాయి ఎట్లా అంటే దాంట్లో 1,50,000 50,000 అవుతుంది. రైతు మంచిగా ఉంటుంది, అవుతుందంటే జర స్ట్రాంగ్ ఉంటుంది, జర ఎక్కువ రోజులు కూడా వస్తుంది ఇల్లు కడితే. ఇదేం సపరేట్ ఉంటుంది అన్నమాట, రాయికి సపరేట్, మళ్ళీ మొత్తం సపరేట్ ఉంటుంది. ఎర్రరాయి మేస్త్రీలు ఏరే ఉంటారట. దీంతోని ఇంకో ఫాయిదా సుతా ఉన్నదుల్లో. చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఎండకాలం కూడా మంచిగా ఉంటుంది. మరి అన్ని వాతావరణాలకు అనుకూలమైన రాయి ఇది. ఎండాకాలం అనేది చాలా మంచిగా చల్లగా ఉంటుంది, మరి చలికాలం చాలా గరిమి ఉంటుంది. అందుకే అందరూ ఎర్రరాళ్లతోనే కట్టుకుంటారు అన్నట్టు. మరి అట్లెట్లుంటదంటే సున్నము, కరకాయలు అవి కలిపి కడతారు. కట్టడం వల్ల అది గోడలు చల్లదనంకు అవన్నీ యూజ్ చేసి కడతారు. పిల్లర్లు సుతా పోయకుండా నడుస్తుంది కానీ కొందరు పోస్తుంటారు. జైరాబాద్ ఏరియాలో చాలా మంది ఇట్లా గుట్టలు తవ్వుతున్నారు. మున్పు మనుషులే తవ్వితే ఇప్పుడు కొత్త కొత్త మిషన్లు వచ్చినాయి. ఇక కావాల్సిన రాయి కావాల్సిన సైజులో కట్ చేసి కావాలనుకున్న వాళ్ళకు లోడ్ పంపుడే. ఒక్క రాయి 20 రూపాయలు దాకా ఉంటుందట.
లోకలోళ్ళు ఇండ్లు కట్టుకుంటానికి సరే గాని పక్కూర్లకు జిల్లాలకు సుతా తోలుతున్నారు. అడిగేటోళ్ళు ఉండరు, పట్టించుకునేటోళ్ళు ఉండరు. తక్కువ ఖర్చులో ఎక్కువ కాలం ఉండాలనుకునేటోళ్ళు ఆలోచన చేసుకోండి మరి. పెద్ద గుళ్ళు కాకుండా ఏ చిన్న గుడి కన్నా ఒర్రి దినాం పొద్దుమాపు అయ్యగారుండి ధూపదీప నైవేద్యాలు పెడుతుంటాడు స్వామికి. ఎవరన్నా భక్తులు వస్తే అభిషేకాలు అర్చనలు నడుస్తాయి. అట్లా కాకుండా ఏదన్నా పండుగలప్పుడో బ్రహ్మోత్సవాలప్పుడో పెద్ద పూజలు అభిషేకాలు చేస్తుంటారు. లెక్కకైతే శివయ్యకు అభిషేకాలంటే బగ్గ కాయిషి కాబట్టి భక్తులు అయ్యవార్లు జలాభిషేకం పాలాభిషేకం చేస్తుంటారు. కానీ ఎంకన్న గుళ్ళల్లో అట్లుండదు. ఏ పూజలైనా అభిషేకాలైనా అయ్యవార్లు ఉన్నంత సేపే నడుస్తాయి. కానీ గిడ అట్లా కాదుల్లో. గుడి అని చెప్పి ఏదో గుట్ట చూపిస్తారు ఏందని పరిశాన్ కాకుండ్రి. గుట్ట మీదనే కొలువు తీరిండు వెంకటేశ్వర స్వామి. ఇట్లా మెట్ల మించి గుట్టెక్కి ఈ బండరాయి కిందికెళ్ళి పోతే స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ సొంటి గుళ్ళు బొచ్చెడు చూసుంటారు. కానీ జగిత్యాల జిల్లా స్తంభంపల్లి ఎంకన్న గుడిలా తెల్లందాకా పొద్దుందాకా ఏడాదంతా స్వామివారికి జలాభిషేకం నడుస్తుంటది. అట్లాని అయ్యగార్లు జయరుల్లో గుట్ట మించెళ్ళి స్వామి భుజాల మీదకెళ్ళి ఇట్లా బొట్లు బొట్లు రాలుతుంటాయి. నీళ్లు 2 కాలువలై పారుతుంటాయి. ఎడమ చేదిక్కు కాలువల పారే నీళ్లే తీర్థం లెక్క తీసుకుంటారు భక్తులు. ఇంతకు నీళ్ళు ఎట్లొస్తాయి అనేది ఎవ్వలకు తెలియదు. 400 ఏండ్లకెళ్ళి దినాం జలాభిషేకం నడుస్తూనే ఉంటది. అగో స్వామివారికి అభిషేకం చేసినట్టు అంత పచ్చిగున్నది. ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చూడలేకపోయారు. అది ఈ స్వామివారి యొక్క మహిమ. కుడి బాజుకు చూడుండ్రి పెద్ద బొయ్యారం ఉన్నది. బీర్పూర్ దాకా ఉంటదట ఇది. ఆ బొయ్యారం నుంచి మా దేవుని కళ్యాణం అయినాకెడికి వెళ్ళి తలవాల బియ్యం కూడా అక్కడికి పోతాయి. అటు ఇలా బొయ్యారం నుంచి ఉన్నది. ఇప్పుడు బొయ్యారం కూడా చూస్తే పక్క కుడి పక్క నుంచి ఉన్నది. అక్కడ దాకా బీర్పూర్ జాతరకు ఇంకో స్పెషాలిటీ కూడా ఉన్నదుల్లో. గీ బండ కింద నిలబడి సప్పట్లు కొడితే నీటి జలాలు పడతాయట. ఇక ఈ నీళ్లు తాగితే మంచి అవుతుందని భక్తుల నమ్మిక. ఆ వాటర్ తాగిన ఆరోగ్యం మంచిగా ఉంటది. చెరువు ఉంది, ఇటు పాడి పంటలు మంచిగా పండుతున్నాయి. ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేయబట్టి ఊరంతా బాగున్నది. గుట్ట పక్కకే పెద్ద చెరువు ఉన్నది. ఆ నీళ్ళన్నీ సుతా ఈ గుట్ట మించి పోయి అండ్ల కలిసినాయేనట. గుట్ట నుంచి నీళ్ళు వచ్చే మసరి ఉంటది. ఇక పతేడు మాఘమాసంలో మా సంబురంగా జాతర చేస్తే చుట్టుపక్కల ఊర్ల నుంచి శీతమొస్తారట భక్తులు. కోరిన కోరికలు తీర్చే స్వామి గుట్టను టూరిస్టు జాగా లెక్క డెవలప్ చేస్తే మంచిగా ఉంటదనేది ఊరోళ్ళ మాట. లొకేషన్ సుతా మస్తున్నది. మరి జర ఆలోచన చేయండి సార్లు. నా చిన్నప్పుడు చూసిన వ్యవసాయం ఇప్పుడు నడుస్తున్న వ్యవసాయం చాలా ఫరాక్ ఉన్నది అంటుండే మా నాయన. దున్నుడంటే ఎడ్లు నాగలితోనే, కానీ ఇప్పుడు అంతా ట్రాక్టర్లేనాయే. అప్పట్లా మూట కొట్టేది, ఇప్పుడు బోరేస్తే అయిపోయే. ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలకు నీళ్లు వారియొచ్చు. అట్లనే కోత కోసే కాంచెలి పంటను మార్కెట్కి తోలుకోవేదాకా చాలా మారిపోయింది. టెక్నాలజీ ఆడకం చేసుడు పెరిగింది కాబట్టి రైతులు సుతా అప్డేట్ అయ్యిరన్నట్టు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే పాలమూరులో వాట్సాప్ వ్యవసాయం జోరైంది. గ్రూప్ లో చూసుడు ఫాలో అవ్వడు. పంటలకు పురుగు పడితే ఏ మందు కొట్టాలి, మంచిగా దిగుబడి రావాలంటే ఏం ఎరువేయాలి, ఇట్లా అన్ని ముచ్చట్లు వాట్సాప్ గ్రూప్ లో చూసే తెలుసుకుంటున్నారు రైతులు. మహబూబ్ నగర్ జిల్లాలో మండలానికో వాట్సాప్ గ్రూప్ పెట్టి రైతులకు అన్ని తీర్లు ఆసరైతున్నారు వ్యవసాయ ఆఫీసర్లు. పొలంలో పలానా పురుగు పడితే రైతు ఫోటో తీసి గ్రూప్ లో పెడితే చాలు ఎమ్మటే ఏం చేయాలి, ఏం పిచికారి చేయాలనో చెప్పేస్తున్నారట. ఊర్లకెళ్ళి ఊకూక ఆఫీసుల చుట్టూ తిరుగులు లేదు. ఆఫీసర్లు కలవకుంటే మనలో నాడు రావాలి పని లేదు. వాట్సాప్ గ్రూపులు ఉంటే చాలు రైతుకి వ్యవసాయ ఆఫీసర్ పక్కకున్నట్టే. పథకాలు కానీ ఏమన్నా కానీ ఇవన్నీ మాకు ఫోన్లో పెడుతున్నాడు, చూసుకుంటున్నాం. సార్ దగ్గర ఆలోచన చేసి మాట్లాడగలుగుతున్నాం. నాట్లో ఏమన్నా నార్మల్ ప్రాబ్లం ఉన్నా ఏం ప్రాబ్లం ఉన్నా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సార్ వాళ్ళు కూడా బాగానే కోఆపరేషన్ చేస్తున్నారు. రాష్ట్రం సెంటర్కి వెళ్ళి వచ్చే పథకాలు, పంటలకు సబ్సిడీలు ఏమున్నా అవ్విసుతో వీడియో కాల్ చేసుడు లేదంటే గ్రూప్ లో వీడియోలు పెట్టుడు చేస్తున్నారట. పిఎం కిసాన్, ఈకేవైసీ వాటికి కూడా బల్క్ SMS, బల్క్ వాయిస్ సర్వీస్ కూడా వాడడం జరిగింది. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు రైతులు ఏంటంటే వరి పంటలు కోసే టైంకు తుఫాన్ వచ్చే అవకాశాన్ని మనం ఒక 15 days ముందే మనకు ప్రిడిక్షన్ చేస్తున్నాం, రైతులకు అలర్ట్ చేస్తున్నాం. ఇన్నొద్దులు వాట్సాప్ గ్రూప్ అంటే ఊరి శుద్ధులు, చుట్టాలు, దోస్తుల ముచ్చట్లు, ఆఫీస్ పనులే ఉంటుండే. ఇక ఇప్పుడు వ్యవసాయంలో సుతా రైతులకు ఇట్లా ఫాయిదా చేస్తున్నందుకు వ్యవసాయ శాఖలను తారీఫ్ చేయాల్సిందే. పట్నంలో జిల్లాలల్లో 5 రూపాయల బువ్వ పెడుతున్నారు కదా, అట్లనే ఈ నడుమ అక్కలు నడిపే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు సుతా చాలైనాయి. ఇక అటు ఆంధ్రలో చంద్రబాబు సార్ రాగానే మళ్ళా అన్న క్యాంటీన్లు తెరిపించిండు.
అటు తమిళనాడులో సుత నడుస్తున్నాయి. ఏ సర్కార్ ఏడ ఏసొంటి ఇకుమతులు చేసినా పేదలకు అగ్వల తిండి పెట్టాలని, అక్కలకు ఓ తొవ్వ చూపెట్టాలని. అట్లనే కర్ణాటకల సుత గీ కార్యం పెట్టుకున్నది సర్కారు. కానీ అన్ని క్యాంటీన్లు వేరు, గీ క్యాంటీన్ వేరు. వీళ్ళు దబ్బ రొట్టెలు చేసుడు, వాళ్ళు తీసుకుపోయి వడ్డిచ్చుడు, మొత్తం అక్కలే నడిపిస్తున్నట్టున్నారుగా అంటురులే. కాదు, ట్రాన్స్జెండర్లంతా. కర్ణాటక రాష్ట్రం హవేరీలున్నది. రాష్ట్రంలో పల్లెటూర్లలో ఉండే అక్కలకు ఉపాధి చూపిస్తానికి 25 కోట్లు ఖర్చు పెట్టి అక్క క్యాంటీన్లు తెరుస్తున్నది సర్కారు. కానీ ఈడ మాత్రం ట్రాన్స్జెండర్లకు దక్కింది గా భాగ్యం. ఇక పొద్దుగాల టిఫిన్లు, పగటిలి బువ్వ, మాపటిలి మిర్చీలు, గ్యారెలు ఉంటాయి. వంటలు బయటి హోటళ్ల లెక్క కాదుల్లో. No soda, no ajinomoto, no colors, no tasting powder and traditional and family food is cafe में मिल रहे. టేస్ట్ మంచిగా ఉండాలని సోడా, టేస్టింగ్ పౌడరు, రంగులు కలుపుడు ఇట్లా ఏం చేయరట. మొత్తం 10 మంది ట్రాన్స్జెండర్లు నడిపిస్తున్న ఈ కేఫ్ కు పబ్లిక్ వస్తారో రారో అని మొదలు మస్తు బుగులు పడ్డారట. కానీ టేస్ట్ అదిరిపోయే వరకు మనోళ్ళు లైన్లు గడుతుండుతోని అటాళ్ళు ఇటు పబ్లిక్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 70 రూపాయలకే కమ్మటి భోజనం పెడుతున్నారు. పార్సిల్ కావాలంటే సుతిస్తారు. మునుపు సిగ్నల్ కాడ బిచ్చమెత్తుకునేటోళ్ళం. ఇప్పుడు సర్కారు, జిల్లా పెద్ద ఆఫీసర్ల పుణ్యమాని కేఫ్ నడుపుతున్నాం, 4 రాళ్ళు ఎన్కేసుకుంటున్నామని చెప్పుకుంటా మురుస్తున్నారు ట్రాన్స్జెండర్లు. సర్కార్ ఆఫీసులు, సర్కార్ బంగ్లాలు ఎట్లుంటాయుల్లా? ఎప్పుడో వెనకట రాజుల కాలంలో కట్టినట్టుంటాయి. ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు ఏమవుతుందో అని బుగులు పడుతుంటారు. ఇప్పటికి సుతా చాలా మటుకు సర్కార్ ఆఫీసులు అద్దెండ్లల్లా, వెనకటి పాత బంగ్లాలల్లా నడుస్తున్నాయి. ఇక సర్కారీ స్కూళ్ళ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదుల్లా, అట్లుంటాయి మరి. కానీ అన్నీ అట్లనే ఉంటాయని కాదు, కొన్ని గిట్ల సుతుంటాయి. బల్లలు బోర్డు చూసి కార్పొరేట్ బడేమో అనుకునేరు, పక్క సర్కార్ బడే. గోడల మీద మంచి మంచి బొమ్మలు, తేటగుండే క్లాస్ రూమ్లతోని రెండంత్రాల నడుస్తున్న ఈ బడి వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నది. 5వ తరగతి దాకానే ఉండే హనుమాన్ దేవల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లా 350 మంది పోరలు చదువుకుంటుర్రు. గీ తీర్ల స్టూడెంట్లున్న చిన్న బడి ఇదే కావచ్చు. హగో బుడ్డోళ్లను ఫోటో తీస్తుంటే చూడుర్రి, అలా పేర్లు వివరాలు వస్తున్నాయి. మా సార్లు, మా టీచర్లు మంచిగా చదువు చెప్తారు, మంచి పాఠాలు కూడా నేర్పుతారు. 9 కాకముందే పోరలంతా బడిలుండరు. సార్లు సుత అంతే ఆల్చంగచ్చుడు, ముందుగా వెళ్ళిపోవడం ఉండదు. టైం అంటే టైమే. సమయ పాలన పాటించి కరెక్ట్ సిస్టమేటిక్గా నడిచే స్కూళ్ళల్లో హనుమాన్ దేవాల్ స్కూల్ ఒకటి. మేము కూడా ఇక్కడికి వచ్చి 7 ఇయర్స్ అదే విధంగా టైం ఫంక్షనాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటూ దాతలు సర్కార్ సాయంతోని ఈ స్కూల్ ను గింత ముద్దుగా వేసిండ్రు గాని పగటిపూట పోరలు బువ్వ తింటానికి, మాపటిలి ఆడుకుంటానికి జాగలేక తిప్పల పడుతుర్రు. గా సవలతి సుత వేస్తే బడిని ఇంకింత ముంగడికి తీసుకుపోతామంటున్నారు సార్లు. సర్కార్ బడుల్లా దినమింత పోరలు దగ్గుతున్న ఈ రోజుల్లా 350 మంది స్టూడెంట్లు ఉండు చాలా గొప్ప అన్నట్టే. ఈ ముచ్చట ఇట్లుంటే ఇక అటు కరీంనగర్ జిల్లాలో చూడుర్రి, అంగన్వాడీ సెంటర్లు ఏమన్నున్నాయా? గోడల మీద తీరొక్క బొమ్మలు గీసిండ్రు పోరలకు అక్కెరకొస్తట్టు. ఆ బొమ్మలు చూపెట్టుకుంటా ఆటపాటలతోని చదువు చెప్తున్నారు అంగన్వాడీ టీచర్లు. టమాటో, బ్రింజాల్, బీట్రూట్, టమాటో ఏది? టమాటో చూపించు. ఆన్వి నోసేద్రా. వెరీ గుడ్. ఇక కుర్చీలు, బల్లలు సుత ఏక్ నెంబర్ ఉన్నాయి. పాటలు పెడితే ఏమన్నే గుర్తున్నారా? అంగన్వాడీ సెంటర్లు గింత ముద్దుగున్నాయి కాబట్టే పోరలు అస్సలు ఏడవకుండా మంచిగొచ్చి ఆడుకుంటుర్రు. అంతటా గిట్లనే ఉంటే ఎంత మంచిగుండో కదా. నడిచేది చలికాలమా ఎండాకాలమా అస్సలు అర్థమైతలేదుల్లా. పగటిలి ఎండలు దంచుతున్నాయి. ఇన్నొద్దులు 1-2 మీద తిరిగిన ఫ్యాన్లు 5వ నెంబర్ మీద ఉరుకుతున్నాయి. మూలకు పెట్టిన కూలర్లు దుమ్ము దులుపుతున్నారు. ఏసీలు గీసులు బాగానే ఆడకం చేస్తున్నారు. హీగేముంది, దినమింత కరెంట్ ఆడకం పెరుగుతుంది. సెలవు దొరికితేనో అయితారమో ఎటన్నా టూరిస్ట్ జాగలకు పోదామనుకుంటే ఎండలకు ఎందుకు తీయనుకుంటురు. కానీ గీడికి మాత్రం లైన్లు కడుతుర్రుల్లో.
చిన్నప్పుడు తాటి మట్టలతో ఆడుకున్నట్టే గొర్ర గొర్ర గుంజుకపోతుండు పో చిన్నగా మురుస్తలేడన్న హిగిటు బైక్ల మీద రైడింగ్ పోతుర్రు హీటేమో బరుపు గడ్డలు జల్లుకునుడు సరుసుకునుడు జమ్ముల మంచాందాలు చూస్తానికి శితం పోతున్నారు పబ్లిక్ చలికాలం దగ్గర పడుతుండే వరకు మళ్ళా మంచానలు పడాలంటే ఏడాదాకాగాలే అందుకే టూరిస్టులు లైన్లు కడుతున్నారు హగో బైకులు చూడురి రోడ్ల మీద తిరిగినట్టు ఎంత ముద్దుగా పోతున్నాయో ఒక్కొక్కలది చిన్న సంబరం కాదు ఇక మంచు కొండలల్లా నేను అనుకుంటా ఫోటోలు వీడియోలు గుంజుడే గుంజుతున్నారు అయితే మునుపు బగ్గ మంచానలు పడితే ఈడికి పోతానికి శాన తిప్పలైతుండే నెల కింద మోడీ సారు సోనామార్గు టన్నెల్ చాలు చేసిండు గప్పటి నుంచి జమ్ము నుంచి శ్రీనగర్ కు రాకట పోకట అలకగైంది హిగేముంది దేశం అంతటికెళ్లి జమ్ముల మంచు జాతరకు పోతుర్రంతా కొండలు గుట్టలు ఊర్ల మీద సుత అంతట మంచే ఇగాడ దందాలు చేస్తోళ్లకు ట్రావెల్స్ ఓళ్లకు గిరాకే గిరాకైతుందని మురుస్తున్నారు ఇక శివరాత్రి వెళ్ళిందంటే ఎండలు ఇంకింత దంచుతాయి ఇప్పటికే దినామింత పెరుగుతున్నాయి ఎండలు కాబట్టి కాయిష్ ఉంటే ఇప్పుడే పోయి మంచి అందాలు చూసిరారి మరి చూసిండ్రు కదా ఇక ఇవుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా నమస్తే.